మీకు తెలుసా సేవకుల కష్టం? చాలా సార్లు సేవకులకు వారి సొంత కుటుంబం సహాయం చేయదు, అయినా ఒంటరిగా కోసం నిలబడతారు. చాలా సార్లు భార్య చెప్పిన మాట విని సహకరించదు, అయినా ఆ మాట దాడలోన పెట్టుకుని బయట అందరితో నవ్వుతూ పరిచయం చేస్తారు. చాలా సార్లు ఇంట్లో పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి ఉండదు, అయినా సరే సభలు పెట్టి కనపరుస్తూ ఉంటారు. చాలా సార్లు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబానికి వైద్యం చేయించుకోవడానికి కష్టమై వాళ్ళు పొడిగించుకుంటూ వస్తారు, టాబ్లెట్లు మింగి ఏదో దీన్ని మనం మెల్లిగా తీసుకుందాం అని. సేవ మాత్రం ఆగనివ్వరు, ఆపకుండా జరిగిస్తూ ఉంటారు. వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇల్లు అనాథ అయిపోవడమే కాదు, సంఘానికి కూడా అనాథ. వాళ్ళ ఇల్లే కాదు, సంఘం కూడా అనాథే. ఎందుకంటే అలాగే ప్రేమించి ఇంకో సేవకుడు నీకు దొరకదు. నీ సంఘానికి సేవకుడు చనిపోతే మళ్ళీ ఇంకొకరు సేవ చేస్తారు కావచ్చు, కానీ అలాగే నిన్ను పట్టించుకునేవాడు ఇంకొకడు దొరకడు.